మన ఆర్ఎన్ఆర్ కాలనీలో అయితే వర్క్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ నుండి చివరి దాకా ఇల్లులు చూడండి, చాలా ఇల్లులు కట్టారు ఒక 3 డేస్లోనే. ప్రతి ఒక్క ఇల్లుని మీకు చూపెడతాను. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఇల్లు. ఇవి వచ్చేసి వెలేర్పాడు, రుద్రంకోట, ఈ 2 ఊర్లు అని చెప్పారు. ఇవొకటి ఇవన్నీ వెలేర్పాడు, రుద్రంకోట అని చెప్పారు. మనకైతే కన్ఫామ్ లేదు, చెప్పారు. మనం కూడా ఏదో మామూలుగా మీకోసం అని చెప్తున్నా. బట్ ఏంటి తమ్ముడు ఇలా చెప్పేసావు, ఇల్లులు మాకని కన్ఫామ్ లేదుగా అనుకుంటే నేనేం చేయలేను. అన్నీ అయితే సగం కట్టారు. గుమ్మాలు పెట్టడం కూడా జరిగింది చాలా ఇళ్ళకి. క్లీనింగ్ కూడా బాగా చేసేసారు. కిటికీలు అన్నీ A to Z తెచ్చారు. ప్రతి ఒక్క ఇల్లు మీరే చూడండి. ఇది వచ్చేసి ఓన్లీ గుమ్మాలు పెట్టారు, సగం ఇల్లు కట్టారు అంతే. మన ముందున్న ఇల్లు అయితే సగం కట్టి ఓన్లీ ఇటుకలు తెచ్చి ఉన్నిచ్చారు. ఒక్కళ్ళకి మన ఎలేర్పాడు, కుకునూరు, మన ప్రతి ఒక్కరికి మన ఆర్ఎన్ఆర్ కాలనీలో ఇల్లులు ఎలా జరుగుతున్నాయి, వర్కులు ఎలా జరుగుతున్నాయి అన్న విషయం మీద తెలియజేయడానికే ఈ వీడియో. ఈ పక్కన ఇల్లులు ఇవన్నీ క్లీన్ చేసి వాటర్, ఉసికాయ అన్నీ తెప్పించి పెట్టారు. కొన్ని ఇల్లులు అయితే క్లీన్ చేయలేదు, ఎందుకంటే ఓన్లీ పిల్లర్లు లేపి వదిలేసిన ఇల్లు క్లీన్ చేయలేవు. పైన స్లాబ్ వేసిన ఇల్లులకి అయితే గోడలా కట్టేస్తున్నారు. ప్రతి ఒక్క ఇల్లుని చూపెడుతున్నా మీకు, ఏ ఇల్లును వదలట్లేదు. ఎందుకంటే మన ఇల్లు ఎలాగుంటే అందరూ చూడాలనుకుంటారు. బట్ ఏడదాకా రాని వాళ్ళ గురించే ఈ ప్రయత్నం. దగ్గర ఒక 3-4 డేస్లోనే 20-30 ఇల్లులు కట్టేశారు. అంటే ఇలా వర్క్ అంత స్పీడ్గా ఉంది, అంటే జనాలు కూడా అంత ఎక్కువ ఉన్నారు. మీరు ఒక్కళ్ళే చేయాలి. మన వీడియోని లైక్ చేసి ఫాలో చేసి మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి తెలుసుకోవాలని తప్ప మనమేదో మన వంతు ప్రయత్నం ఇది అంతే. ప్రతి ఒక్క ఇంటి ముందు ఉసుకుపోసారు, సిమెంట్ కట్టలు కూడా తెచ్చిపెట్టారు. ఈ మొత్తం ఇల్లులు తెచ్చి క్లీన్ చేసి రెడీగా చేశారు. ఇంత వీడియో చేస్తున్నా కూడా మనకైతే ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో పెడతాను. దగ్గర ఊరు చివరి దాకా వచ్చేసాం. లోన కూడా వర్కులు జరుగుతున్నాయట. రేపు కూడా వీడియో పెడతాను.